హలో ఎవ్రీవన్, నేను ఇప్పటిదాకా చేసిన డిషెస్ లో టాప్ 3 సెలెక్ట్ చేయమంటే ఖచ్చితంగా ఈ డిష్ ఉంటది. నేను కనిపెట్టిన ఈ డిష్ కి ఎగ్ టొమాటో రైస్ అని పేరు పెట్టా. వీడియో చివరి దాకా చూసేయండి, ఎందుకు పేరు పెట్టానో మీకే అర్థం అవుద్ది. టేస్ట్ అయితే సూపర్ ఎమ్మీ వచ్చింది. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు ఏం మ్యాండేటరీ కాదు గానీ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయని వేసుకున్నా. జీడిపప్పులు ఉంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని ఒక ఎగ్ పగలు కొట్టుకొని ఫ్రై చేయండి. ఆ తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని వేసామా వేయలేదా అన్నట్టు కొంచెం గరం మసాలా పౌడర్ వేయండి. ఇంకా ఈ మిక్స్ ని కొంచెం సేపు ఫ్రై చేశాక ఆల్రెడీ ఉడికిన రైస్ మన దగ్గర ఉంటది కదా, అది ఇందులో వేసేసేయండి. ఇంకా రైస్ తో మన గ్రేవీని బాగా కలిపితే అసలు లుక్ చూస్తేనే మనకు నోరు ఊరిపోద్ది అనమాట. చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్ కట్ చేసినా లేకపోతే క్యారెట్ మనం చేసిన డిష్ లో కనిపించినా తినడానికి ఎక్కువ ఇష్టపడరు. సో ఇలా క్యారెట్ తొరిగేసేసేస్తే ఏంటంటే కనబడదు, దట్టు దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ కూడా వెళ్తాయి. ఇంకేముంది, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టి 2 తిప్పులు తిప్పేయడమే. సరే మరి ఈ వీడియోకి ఇంతే, బాయ్.